ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం. వినిపిస్తుందా క్లియర్గా? నిన్న 11వ శ్లోకం చదివాం కదా. ఈరోజు ఎవరన్నా చదవండి చూద్దాం. 11వ శ్లోకం. మరి ధ్యానం ఎలా చేయాలి ఇక్కడ స్పష్టంగా బోధించారు. ఎలా చేయాలి ధ్యానం ఒకసారి సింపుల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అందరూ ధ్యానం 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 అంటే ఎందుకు? ధ్యానం చేస్తే ఏమో శక్తులు వచ్చేస్తాయండి కదా, ఏమో ఫలాలు వచ్చేస్తాయండి. ధ్యానం ఎందుకు? ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ధ్యానం చేయడం వల్ల కలిగే మార్పులు ఏంటి? ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలి? శుచోదేశే, ఒక శుభ్రమైన ప్రదేశంలో ఆత్మనః స్థిరం ఆసనం ప్రతిష్టాప్య, తన కొరకు తను ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా అతి ఉచ్చేతం, నా అతి నీచం. అది ఎక్కువ ఎత్తు ఉండకూడదు, ఎక్కువ డౌన్ ఉండకూడదు, గుంటలాగాను ఉండకూడదు. శైలాజన కుశోత్తరం, దర్భచాప, దాని మీద జంక చర్మం, దాని మీద తెల్లటి వస్త్రం. నేనే చెప్పుకున్నాం, ఇలాంటివన్నీ ఏం అవసరం లేదండి. కూర్చున్నంత వరకు శుభ్రమైన ఒక వస్త్రాన్ని ఒక 5-6 మడతలు వేసి కాళ్ళకు గుచ్చుకోకుండా ఉండేట. కొంతమంది ఏమండి స్పాంజ్ వేసుకోవచ్చా? బరువును చోట గుంట్లో పడుతుంది. అది
ఏమంటే పులి చర్మం వేసుకోవచ్చా? పులిని ఎక్కడ చంపి తీసుకొని వస్తారు? అదే జింక చర్మం వేసుకోవచ్చా? అవసరం లేదు అవన్నీ. మంచి బెడ్షీట్ ఒకటి సరిపోతుంది. ఓకే, ఎందుకంటే కూర్చున్నంత సమయం గుచ్చుకోకుండా ఉండాలి, దుర్వాసనలు రాకూడదు, క్రిమి కీటకాదులు వచ్చి కుట్టకూడదు, కంజెస్టెడ్గా ఉండకూడదు. ఇంకా ముఖ్యంగా గాలి బాగా ఉండాలి. ధ్యానం కూర్చొని సంధ్యా సమయాల్లో కాబట్టి ఏమంటే వెళ్తురు ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి ఉండాలి. ధ్యానం చేసేది తలతో కదా. ఒకటి, రక్త ప్రసరణ బాగుండాలి. 2, ముఖ్యం మంచి గాలి, కావలసినంత గాలి ఉండాలి. గాలి తక్కువ ఉంది అని అనుకోండి, ప్రాణాలు పనిచేయవు. ప్రాణాలు పనిచేయవు అంటే ప్రాణం పోతుంది అని కాదు, శక్తి ఉండదు. పని చేయడానికి ఎంత శక్తి ఉండాలో ధ్యానం చేయడానికి అంతకు ఇంకా 10 రెట్లు ఉండాలి. పైగా చక్కగా స్నానం చేసి ధ్యానం కూర్చుంటే, ఆ కూర్చునే ముందు ఇంకొక చిన్న ఇది కూడా, ప్రాణాలకు నీటి నుండి శక్తులు వస్తాయి. గాలి నుండి, నీటి నుండి. ప్రాణం గాలి, మంచి గాలి ఉండాలి. అలాగే నీళ్లు కూడా తాగాలి, కావలసినంత నీళ్ళు తాగాలి. అలా అని చెప్పి చెంబులు తాగేసి మధ్యలో లేచి పరిగెత్తేటట్టు ఉండకూడదు. అవసరమైనంత నీళ్లు తాగితేనే బ్రెయిన్ బాగా పనిచేసేది కూడా కదా. ఈ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? ధ్యానం అంటే ఇదే కాదు, ఆసనం వేసుకుని కూర్చున్నామండి, కళ్ళు మూసుకున్నామండి. తర్వాత ఏం చేయాలి చూడండి. 12, తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. ఓకే, తత్ర ముఖ్యమైన చూడండి, మనః ఏకాగ్రం కృత్వా, మనసును ఏకాగ్రం చేసుకోవాలి. దెన్ చిత్త ఇంద్రియ క్రియ యతః. క్రియ, దేహం వేరే పనులు ఉండకూడదు. ఇంద్రియాలు కూడా వేరే చూడడము, వినడము. ఏమయ్యా ఇది ఎందుకంటారు అంటే, ఏమండి ఇప్పుడు మేము బ్రహ్మచారి కోర్సులో ఉన్నప్పుడు ఒక ఆయన ఆశ్రమానికి వచ్చి, ఏమంటే స్వామి గారు నేను రోజు 3 గంటలు ధ్యానం చేస్తాను. ఎలా చేస్తావయ్యా? వాక్మీన్ పెట్టుకొని చేస్తాను. చెవిలో వాక్మీన్ పెట్టుకొని ఆ కళ్ళు మూసుకొని 4 గంటలు కూర్చుంటానండి. రామచంద్ర. ఇంద్రియ యతః, శ్రవణమైన, మననమైన, ధ్యానమైన వేరే పని ఉండకూడదు. అవునా, పని చేసుకుంటే క్లాస్ ఏంటానండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఎక్కువ కొన్ని ప్రాబ్లమ్స్ కదా. వంట చేసుకుంటే క్లాస్ ఏంటా? మనసుని కంప్లీట్గా వెనక్కి తిప్పాలి అంటే వేరే ఏ పనులు ఉండకూడదు శరీరానికి, క్లాసులకి. మరి ధ్యానానికి క్రియ యతః, ఇంద్రియ యతః, చిత్త యతః. మరి
మనసు దాని డ్యూటీలో అది ఉండకూడదు, మనం దానికి డ్యూటీ చెప్పగలగాలి కదా. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, మనసు నిగ్రహించబడాలి. మనసు మళ్ళీ ఏకాగ్రం చేయబడాలి ధ్యానం వైపు. ఆసనే ఉపవిశ్య, ఆసనంలో కూర్చుని ఆత్మవిశుద్ధే యోగం యుంజాత్, మనశుద్ధి కొరకు యోగం చేయాలి. దేని కొరకు యోగం? మనశుద్ధి కొరకు. ఆత్మవిశుద్ధి అంటే ఆత్మశుద్ధి చేయడానికి కాదు, ఇక్కడ ఆత్మశుద్ధి అంటే మనశుద్ధి. ఏమండి, మనసు శుద్ధి అయింది అని ఎలా తెలుస్తుంది? మనసు శుద్ధి అయితే ఏకాగ్రమయ్యి అన్యమైన ఆలోచనల నుండి బయటపడిపోతుంది. ఏకాగ్రం అంటే ఒక పక్క నిలబెట్టడం అని కాదు, మొట్టమొదటి మన దగ్గర మనం నిలబెట్టుకోగలగాలి మనసుని. ఎలా చెప్పారు కదా, ఏకాగ్రం మన అంటే అది ఎటు తిప్పితే అటు వెళ్ళాలంటే ముందు నీ దగ్గర ఉండాలిగా. అవును, మనసు వేరే ఆలోచనల వైపు పరుగులు తీస్తూ ఉంటే ఎంతసేపు వెనక్కి లాగుతావు? వెనక్కి లాగా కొద్ది నువ్వు వెళ్ళి మళ్ళీ ధ్యానానికి దాన్ని ఉపక్రమించేది ఎప్పుడు. కాబట్టి ధ్యానంలో కూర్చునేటప్పటికే మనసును వెనక్కి తీసుకోగలగాలి. దానికి ఏమన్నారు అని అంటే, వ్యవహారాలలోకి వెళ్ళక ముందే కూర్చొని ధ్యానం చేయగలగాలి. దానికి ధ్యానానికి కూడా సంధ్యా సమయం బెస్ట్ అన్నమాట. ఇంకా ఇంకా చేయగలిగితే బ్రహ్మ ముహూర్తం అండి, 4 నుండి 6 వరకు ఉంది బ్రహ్మ ముహూర్తం అండి. ఎందుకు? అప్పుడు నిద్రపోయి లేచి ఉంటావు, బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది, లోపల డిస్టర్బెన్స్లు ఏమీ ఉండవు, చుట్టుపక్కల కూడా అలజడి ఉండదు. సో కాబట్టి అప్పుడైతే మనసు వెంటనే దారి మళ్ళించుకోవచ్చు అండి మనకు అవసరమైనటువంటి వైపు. కాబట్టి బ్రహ్మ ముహూర్తం ధ్యానానికి చాలా శ్రేష్టమండి, శ్రేష్టమండి. మనసు నిగ్రహించుకోవడానికి అవకాశం ఉంది. మనసుకు పరిగెత్తుంది అంటే ముందే చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లోనే, మనసుకు కాళ్ళు లేవు, మనసుకు రెక్కలు లేవు కదా పైకి ఎగిరిపోవడానికి. ఆలోచనలే మనసుని పక్కదారి పట్టిస్తాయి. అనిమైన ఆలోచన లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలగాలి. కూర్చున్న సేపు దానికి ఖాళీ చేయగలగాలి మనసుని, ఆలోచనల నుండి వెనక్కి తిప్పగలగాలి. దానికి కూర్చున్నప్పుడు కొద్దిసేపు అయినా జపం చేయగలిగితే ఆలోచనలు కరిగించుకోవడానికి అవకాశం ఉందండి. ఆసనే ఉపవిశ్య ఆత్మవిశుద్ధే యోగం యుంజాత్, మనసును శుద్ధి చేసుకోవడం కొరకు కూర్చోబోయే ధ్యానం. దానికి ఎలాగా? కొద్దిసేపు ధ్యానాన్ని కూర్చుంటూనే కళ్ళు మూస్తే ఆలోచనలు ఏమి ఆగవు. స్తుతి, ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవడము, లేదా ఒక భజన చెప్పుకోవడము, లేదా ఏకాగ్రంగా జపం చేసుకోవడము, దీని ద్వారాగా మనసంతా ఖాళీ చేసుకోవాలి. అయితే గమని చూడండి, ధ్యానాన్ని కూర్చుంటూనే ధ్యానంలో మొట్టమొదట ఏర్పడేది ఏంటయ్యా అంటే, నాకేం ఆలోచనలు రావండి అంటే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుంది, ఆ నిద్రలోకి వెళ్ళనివ్వకూడదు, దానికి ముందు అలర్ట్ చేసుకోగలగాలి. తర్వాత నిద్ర రాలేదు అని అనుకోండి, విక్షేపము అన్నారు, అంటే మనసు విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళిపోవడం, పరిగెత్తికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచనని. దానికి ఏం చేయాలి? చక్కగా ఎదురుగా గురువుగారు ఫోటమో లేదా ఇష్టదేవత చిత్రపటమో పెట్టుకొని ఆ పటంలో ముఖం వైపు లేదా పాదాల వైపు నిలకడగా చూడడానికి ప్రయత్నం చేస్తూ వస్తే లోపల ఆలోచనలు తెలుస్తాయి. కానీ ఆ జపం అనేది ఎప్పుడైతే అనుకుంటామో
ఆలోచనలన్నీ స్లోగా కలుగుతాయి. దేవుని యొక్క నామ స్మరణ ఏదైతే ఉందో ఆలోచనల యొక్క వేగాన్ని తగ్గించేస్తుంది. నిష్టగా రూపాన్ని చూస్తూ జపం చేస్తూ ఉన్నాము అంటే చివరికి ఒకే ఆలోచన వచ్చి ఆగుతుంది. జపం వల్ల ప్రయోజనం అది. చూస్తే రూపం, లోపల ఒకటే నామం. క్రమంగా కళ్ళు మూసామంటే ఆ రూపం కూడా మాయమవుతుంది, నామమే ఉంటుంది. ఆ నామం కూడా కొద్దిసేపటికి ఆగిపోవాలి. ఆగిపోవాలంటే ఎదుగోండి ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాగ చేయాలి? 13 సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. చివరి మెట్టు వరకు వస్తున్నాడు. కాయ శిరః గ్రీవం సమః. నిటారుగా కూర్చోవాలండి. ఏమంటే ఈజీ చైర్లో కూర్చొని ధ్యానం చేయొచ్చా? కొంతమంది పడుకొని ధ్యానం చేయొచ్చా? పడుకుంటే నిద్ర వస్తుంది కానీ ధ్యానం అంటే జరుగుతుంది. ఈజీ చైర్లో అంటే దానికే చెప్పారు అక్కడ. కూర్చున్నప్పుడు కింద ఆసనం నుండి దేహం, మెడ, తల 3 నిటారుగా ఉండాలండి. వంగితే ఏమవుతుంది? ఒకటి, రక్త ప్రసరణ సరిగా ఉండదు, కావలసినంత ఉండదు. 2, ఎప్పుడైతే వంగడానికి ప్రయత్నం చేస్తుందో మనసు పారిపోతుంది, లేదా నిద్రలోకి వెళ్ళిపోతుంది. దేహం ఎప్పుడైతే సుఖంగా కూర్చుందో మనసు వెళ్ళిపోతుంది, నిద్రలోకైనా వెళ్ళిపోతుంది. దానికే అన్నారు మూఢమ క్షిప్తమ. మూఢం ఏ ఆలోచన లేకుండా నిద్ర లాంటి స్థితి. క్షిప్తం పరుగులు తీయడం. విక్షిప్తం భయంకరంగా పరుగులు తీస్తుంది ఒక్కొక్కసారి. ఈ 3 లక్షణాలు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అన్నీ తొలగాలి అంటే మొట్టమొదట దేహానికి రక్త ప్రసరణ బాగా ఉండాలి. రెండోది, నిటారుగా చక్కగా కూర్చున్నాము అని అన్నప్పుడు మనసు అలర్ట్ అవుతుంది. సరైన మెలకువ. కటకం చదువుతారు ఉత్తిష్టత, జాగ్రత్త అని. మేల్కో. లేయడం అన్నా మేల్కోవడం అన్నా ఒకటే కదా అండి. నిద్ర నుంచి లేచిన మైండ్ అలర్ట్ కాగలగాలి, ప్రజెంట్లోకి తీసుకొచ్చుకోగలగాలి, స్వాధీనంలోకి రాగలగాలి. దాని కొరకు శరీరం, మెడ, తల 3 నిటారుగా ఉండాలి. దెన్ ధారయన్ అచలం, చలించకుండా. కొంతమంది ధ్యానంలో కూర్చొని లేచేటప్పటికి కనీసం 2-3 అడుగులు దూరంగా ఉంటారు. చెప్ప చేస్తూ ఉన్నాము ఒకసారి క్లాసులో కూర్చుందా అలా 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 జరుగుతూ కదులుకుంటూ వెళ్తారు. కొంతమంది పడుకున్నప్పుడు కూడా కింద ఏమైనా పడుకున్నారు కదా, మంచం మీద పడుకొని కింద పడేవాళ్ళు, రోజు కింద పడేవాళ్ళు ఉంటారు కొంతమంది కదా. కింద చాపేసుకొని పడుకున్నా ఎక్కడో లేస్తారండి. ఒక్కోసారి తల వైపు కాళ్ళ వైపు తల ఉంటాయి. ఈ బాడీ అసంకల్పితంగానే కదిలిపోయేటువంటి చేష్టల నుండి బయటపడాలి. ఆచలం నిటారుగా స్థిరంగా కూర్చో. స్థిర ఆలోచనలు కూడా పరుగులు తీసేటట్టు ఉండకూడదు. నీ దగ్గర నువ్వు చెప్పింది ఆలోచించగలగాలి. దెన్ ఇవన్నీ ఏంటి అంటే కూర్చొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే లోపల డిస్టర్బెన్స్ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది మనకు.
అవన్నీ గుర్తించగలిగేటట్లయితే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు కూడా మన వ్యవహారాలలో ఉన్న ఈ విధంగా మార్పులు చెందుతూ ఉంటుంది. కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు దేని గురించి ఏంటంటే మొత్తం దేవుని ప్రపంచం అంతటి గురించి మాట్లాడతారు, ఏ ఒక్క విషయం గురించి చర్చించరు. ఏదైనా ఒక విషయం పట్టుకొని దాని గురించే చర్చించడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో లోతులు తెలియడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, పిచ్చాపాటి మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మనసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. అలాగే ఇక్కడ కూర్చొని నువ్వు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తూ ఉంటే, అలాగే నువ్వు బయటికి వెళ్ళి వ్యవహారాలు చేస్తూ ఉన్నా మనసు నువ్వున్న చోట ఉంటుందా, నువ్వు చేస్తూ ఉన్న పని గురించే ఉంటుందా, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడ చూస్తూ ఉంటుందో లోపల అర్థమవుతుంది. ఇంకా అన్నిటికంటే ముందు అసలు మనసు దగ్గర ఉంటుందా లేదా? ఇక్కడ మనసును ఆపితే లోపల ఉన్న దైవాన్ని గురించి చింతించే శక్తి వస్తుంది. మనసును సహజంగా మనసును శుద్ధి చేసి ఆపడానికి ప్రాక్టీస్ చేస్తూ వస్తే క్రమంగా అలాగా మనసుని ఆపి మనసుకు శిక్షణ ఇచ్చి శుద్ధి చేసి ఆపి గమనిస్తూ ఉన్న వ్యక్తి ఎవరు? అవునా, సినిమా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, సినిమా స్క్రీన్ మీద వస్తుంది, వెనకల ఒకడు ఆపరేటర్ ఉండాలి, వాడు కనిపించడు, సినిమా కనిపిస్తుంది. అలాగే నిద్రపోతాం, కళ వస్తుంది, కళ అంతా ఏమిటో తెలుస్తుంది, కానీ ఆ కళని నిలకడగా మార్పులు లేకుండా చూసిన వాడెవడు? అదంతా నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు ఆలోచనలు కానీ ఆపావు అంటే ఆలోచనలను చూస్తున్నాను, ఆలోచన లేని స్థితిని చూస్తున్నాను. ఆలోచన ఉంది అంటే మనస్సు ఉంది అని, ఆలోచన లేదంటే మనసే లేదు అని. కానీ ఆ మనసు లేని స్థితిని కూడా ఎవరు గుర్తిస్తున్నారు? వాడిని పట్టుకోవడానికి ట్రై చేయాలి. దానికి తర్వాత చెప్తున్నారు ఏంటి అంటే, కూర్చున్నావు, ఇంతవరకు బాగానే ఉంది, శరీరం మెడ తల అంటారుగా పెట్టావు, ఇప్పుడు ఏం చేయాలి? సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, ముక్కు చివరగా బాగా చూడు. సంప్రేక్ష ముక్కు చివరగా చూడు. అది కూడా అంటే ఈ చివర చూడాలి, ఈ చివర చూడాలా? నువ్వు ఈ చివర చూసినా వెనకాల నరాలు చెట్లుతాయి, ఈ చివర చూసినా నరాలు చెట్లుతాయి. అవునా, చూడడానికి ప్రయత్నం చేస్తే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. దానికే అన్నారు కింది చివరగా చూసినట్లుగా చూస్తున్నాము అంటే అక్కడ ఎదురుగా ఉన్న చిత్రపటం యొక్క పాదాలను చూస్తున్నట్లు. అలాగే పై చివరగా చూస్తున్నాము అని అంటే ఎదురుగా ఉన్న చిత్రపటం ముఖం చూస్తూ ఉన్నట్లు. నువ్వు ముఖం చూస్తున్నావు అంటే ఆ ముఖంలో చిరునవ్వు కనిపించాలి. ఆ చిరునవ్వు నీ లోపల ప్రశాంతతనిస్తుంది. అలాగే పాదాలను చూస్తున్నావు అంటే నీలో భక్తి ఎదుగుతుంది. అప్పుడు కూడా లోపల ఉన్న దైవానికి దగ్గర అవుతుంది. దానికైనా నాసికాగ్రం స్వం అని ప్రత్యేకంగా చెప్పాడు ఇక్కడ. నాసికాగ్రం ముక్కు చివర చూడాలంటే ఎవరు ముక్కు చివర అన్నాడు? ఎవరో ముక్కు చివర కాదు. ధ్యానం ఇండివిజువల్గానే చేయాలి. మరి ధ్యానం క్లాసులు పెడతారు కదండి నేర్పించడానికి ఎలా చేయాలి అని. కానీ ఇక్కడ చేస్తున్నాము అంటే దాంట్లో ఇంకో విషయం కూడా చెప్పారు, అదే అద్భుతమైనటువంటి విషయం. నాసికాగ్రం స్వం అన్నారు కదా, ఆలోచనలన్నీ ఆపిన వాడు గమనించు అని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నాసిక అనే పదం నస్ అనే ధాతువు నుండి వ్యక్తమైందండి. నస్ అంటే అతికించడము అని. అప్పుడు అమ్మవారు ఉత్సవాలు చేసేటప్పుడు చెంబు తీసుకొని కదా అమ్మవారి తలకా తయారు చేసి కిందంత పెద్ద బిందె పెట్టి చీర కట్టి కదా బిల్లుకి అమ్మవారి రూపు తయారు చేసినట్టు చేస్తారు కదా. అంతా చేసిన చివరికి ఏంటంటే కొబ్బరికాయ కానీ చెంబు కానీ
తలకాయలాగా పెడతారు కదా. కళ్ళకి వెళ్ళి గీతలు గీసినా ముక్కుకి ఇంత పసుపు ముద్ద ఏదో ఒకటి తీసి ఇట్లా అతికించాలి కదా, ముక్కులా కనిపించడానికి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ముఖంలో ముఖ్యమైన ఇంద్రియాలన్నీ లోపలే ఉంటాయి, కళ్ళు, చెవులు కదా. కానీ ముక్కు ఒకటి పైకి ఉంటుంది, అతికించినట్లు ఉంటుంది. దీనికి అద్భుతమైన అర్థాలు చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ముక్కు అంటే నస్ అనే ధాతువు నుండి వ్యక్తమైంది. నస్ అంటే అతికించడము అని. ఏమయ్యా, ఏం అతికించాలి, ఎక్కడ అతికించాలి? ముఖం మీద ముక్కు అతికించావు కదా, ముఖం ఆధారం ముక్కు ఇది. కానీ ఇక్కడ ఏంటంటే బాగా గమనిస్తే ఆలోచనలన్నీ రెండు రకాలు ఉంటాయి. నేను అని ఒక ఆలోచన, నాది అనబడేది ఇంకొక ఆలోచన. నేను అనే ఆలోచన, నాది అనబడే ఆలోచన. నేను అంటే ఈ దేహం నేననే భావం, నాది ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచనలు. దానికి ఏంటంటే నేను అన్నప్పుడు దేహం గుర్తొస్తే ఇది అహంకారము అని, అహము. తర్వాత దేహానికి చుట్టూ దేహానికి సంబంధించిన విషయాల గురించి వచ్చే ఆలోచనలు మమకారము అని. ఇక్కడ నేను అనేది ఒక ఆలోచన, తర్వాత నాది అనబడేది అనేకమైన ఆలోచనలు. మొట్టమొదట బయట ఆలోచనలు తగ్గాలి అంటే నేను దగ్గరకు రావాలి. ఈ నేను అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తూ ఉందా, అది అతికించడం అని అన్నారు అక్కడ. ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నావు, కళ చూస్తూ ఉన్నావు, గాఢ నిద్రల కళ లేని కూడా చూస్తూ ఉన్నావు. ఎవరు? నువ్వే. ఎవరా నువ్వు? నేను నుండి పుట్టిన మొదటి ఆలోచన నేను దేహము అనేది, అది అహంకారం. ఆ తర్వాత ప్రపంచంలోకి తుమ్మి చూసినప్పుడు వచ్చేటువంటి ఆలోచనలు విషయాల గురించి నావి అనబడేటివి. ఈ నావి నేను ఎక్కడ నుండి పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళి ఆలోచనను నిలబెట్టు. అది ఇక్కడ సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. అయ్యా నీ ముక్కు చివర చూడు అని అంటే బయట ఈ చివర కాదు, ఆలోచనలన్నీ ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చాయో ఆ చివర, ఆ నేను వరకు వెళ్ళి గుర్తించగలిగితే ఇక్కడ ఆలోచనలన్నీ ఆగుతాయి. బయటికి చూస్తే అనేక ఆలోచనలు అట్లా లోపల నేను అనేది ఒక ఆలోచన. కానీ దీనికి ఇంకా మూలమైనటువంటిది అసలు నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అప్పుడు చెప్పారు దిశశ్చ అనవలోకయం. అయ్యా దిక్కులు చూడకుండా ముందర స్థూలంగా చెబితే కళ్ళో చెవులో ముక్కుతో అన్యమైన విషయాలు గ్రహించుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు చూస్తే ఎదురుగా ఉన్న ఇష్టదైవమా గురువా ఫోటో మాత్రమే చూడాలి, మిగతా ఏమీ చూడకు. కళ్ళు వేరే విషయాలు చూడకుండా ఆపగలగాలి. మరి నువ్వు కళ్ళు మూసినా విషయాలు కనిపించవు, కానీ శబ్దాలు, ఇతరమైన శబ్దాలను కూడా గ్రహించకుండా చూడండి. కొంతమంది చదువుతూ ఉన్నారు, పిల్లలే అనుకోండి, ఏకాగ్రత చదువుతున్నారంటే పక్కన ఏం జరుగుతుందో కూడా కనిపించదు. పరీక్షలు వస్తాయి, ఏకాగ్రత చదువుతున్నాడు పిల్లాడు, తల్లి వచ్చి పిలిచిన, టీ తీసుకోవచ్చు పిలిచినా 1-2 సార్లు పిలిస్తే కానీ మనసు బయటకు రాదు, ఏకాగ్రమైంది. దానికి ఎక్కడ ఏకాగ్రమైందో ఆలోచనలు పడిపోతాయి, ఆలోచనలు కంప్లీట్గా ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోయిన చోట నేను అనేది ఒక్కటే ఉంటుంది, ఇది ఆయనేనండి. దానికి ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి అని ఒక సందేశం ఇస్తూనే నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ వ్యవహారంలో ఉన్నా దాని మీదనే దృష్టి ఉంచు. దిశశ్చ అనవల వేరే విషయాలని గమనించకు, వదిలేయి. వేరే విషయాల మీదకి పరుగులు పోనివ్వకు. దిశశ్చ అనవలోకయన్. ఎప్పుడు చూడగలం ఇది?
దానికే అన్నారు ఇక్కడ, స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య, నీ ముక్కు చివర నువ్వు బాగా చూడగలిగితే, ఆలోచనలు ఎక్కడ నుండి పుడుతున్నాయో ఆ పుట్టకొక స్థానమైన దాన్ని కానీ నువ్వు బాగా చూడగలిగితే ఈ ఆలోచనలు ఆపగలవు, లేకపోతే ఆపలేవు. తాత్కాలికంగా రకరకాల వాళ్ళు చెప్తారు. ఏదో కొంతమంది ఏదో లైట్ ఇచ్చి రెడ్ మార్క్ ఇచ్చి దాన్నే చూడు, ఏదో క్యాండిల్ వెలిగిచ్చి దాన్నే చూడు, ఏదో ఒక దిష్టి చుక్క పెట్టి దాన్నే చూడు. ఇవన్నీ ఏమైనా మారిపోతూనే ఉంటాయి, స్థిరంగా ఉండదు, లక్ష్యానికి దగ్గర కాదు. కానీ ఆలోచనలకు మూల స్వరూపాన్ని నువ్వు గుర్తించగలిగితే, గుర్తిస్తూనే సెకండ్లో 10వ వంతు కూడా అవసరం లేదు, టక్ మన ఆలోచనలు అన్నీ పడిపోతాయి. స్టిక్కర్ వేసి అతికిచ్చి ఉన్నారండి, ఆ స్టిక్కర్ ఇటు వీకేస్తే అన్నీ అతికించిన మొత్తం పడిపోతాయి. అదే లోపల స్టిక్కరే, అహంకారమే స్టిక్కర్. దాని కొనసాగింపు రకరకాల వస్తువులు, మూలాన్ని చూడు. సంప్రేక్ష, బాగా చూడు, గమనించు. అయిపోలేదు ఇంకా. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. అత్యద్భుతమైనటువంటిది. ఆ స్థితి దాకా వెళ్ళినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన చివరి నియమం, చివరి జాగ్రత్త, ఇక్కడ 2 చెప్పేశాడు, జాగ్రత్త, ఫలం. 2 కూడా ఏమన్నాయి? ప్రశాంతాత్మ, నీ మనసు నిశ్చలంగా ఉండగలగాలి, ప్రశాంతంగా ఉండగలగాలి. ఎవరు అడుగుతారు, ఏమండి స్వామి గారు ధ్యానంలోకి వెళ్ళి, మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వస్తామా, మళ్ళీ మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటామా, ఇంట్లో వ్యవహారాలు చేసుకోగలం, ఏం భయం లేదు. ప్రశాంతాత్మ, విగత భీహి, భయాన్ని వదులు, ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు అంటే అశాంతిగా ఉండకు అని. అదేగా ప్రశాంతికి అశాంతి ఆపోజిట్. అశాంతి దేనివల్ల వస్తుంది? కారణాలు అనేకం. కానీ అశాంతి అంటే లోపల విపరీతమైన ఆలోచనలే. ఆలోచనలు పెరిగే కొద్దీ అశాంతి పెరుగుతుంది, ఆలోచనలు తగ్గే కొద్దీ అశాంతి తగ్గుతుంది. ఆలోచనలు లేవు అంటే అశాంతే లేదు, అప్పుడు మూలం ప్రశాంతతే. ఒక బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, నిశ్చలంగా ఉన్నా, నీళ్ళు రాయి వేసాడు, చిన్న రాయి వేస్తే లయబద్ధంగా కదులుతాయి కదా, ఎంతసేపు చాలాసేపు కదులుతూనే ఉంటాయి. పెద్ద రాయి వేస్తే డూమ్, నీళ్ళు ఏకిరి పైనుండి కింద పడతాయి కదా. దాంట్లో ఇంకా కిందికి వెళ్ళేటప్పుడు బురద గిరద అంతా కూడా పైకి లేపుతుంది, ఆ చుట్టూ ఇంకేమైనా జీవరాశులు కూడా దాంట్లో పడతాయి, చెత్త చెదారన్నీ పడతాయి. అలాగే మన మనసులో ప్రపంచం నుండి, విషయాల నుండి, ఇష్టాలు అయిష్టాలు, కోరికలు ద్వేషాలు, అవే చిన్న చిన్న రాళ్ళలాగా పడుతూ ఉంటాయి. మనం ఊహించిన విషయం ఏదైనా డబేలు మంది లోపల పడింది అంటే మనసు ఏమవుతుంది? నీళ్లు పైకి ఎగిరినట్టుగా. అదే సముద్రంలో అయితే తుఫాన్ అండి, డిప్రెషన్ అండి. ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒక్కసారి మనసులో పడింది అంటే మనసు అల్లకల్లోలం అయిపోతుంది. కానీ నేనెవరో గుర్తుంటే వాటిని ఆపేయచ్చు. ఆపాలి అనుకుంటే దైవనామం ఒకటే మార్గం. ఆ నామాన్ని, ఒక నామాన్ని చెప్పడం కష్టం. భజన చేయి, కీర్తన చేయి, స్తోత్రం చేయి. ఇంకా పెరిగింది అని అనుకోండి, అప్పుడు ఏమంటారు?
యాత్రలు చేయకు, దాన ధర్మాలు చేయకు. ఏ జన్మలో నువ్వు చేసుకున్న పాప ఫలం ఈ విధంగా వచ్చి నీ మనసు మీద పడిందో అది పోవడం కొరకు అక్కడ. కానీ ఏది ఎదురైనా నువ్వు లోపల ఆలోచనలు దాని వైపు వెళ్ళి దాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరగనివ్వకుండా కానీ లోపల ఆపేసావు, ఎంత భయంకరమైన పాపం నీకు ఎదురైనా దాన్ని దాటేయగలవు. దానికే ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అందరికీ క్రమంగా చేస్తుంటే వచ్చేస్తుంది. కానీ నువ్వు ధ్యానం చేసేటువంటి వాడైతే బయట నుంచి ఏదొచ్చినా ప్రశాంతాత్మ, మనసును చెదరనివ్వకు. విగత భయం వదిలే. ఇక్కడ ధ్యానంలోకి వెళితే మళ్ళీ వస్తామా? ఇది స్టార్టింగ్లో భయం. అంతేగా జీవితంలో అనేక రకాల భయాలు ఉంటాయి. భయం వస్తే ప్రశాంతత ఎగిరిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే భయానికి లోను కాకూడదు. దానికి నీ గురువును ఆశ్రయించు, నీ దైవాన్ని, ఇష్టదైవాన్ని ఆశ్రయించు. నీ క్రమంగా సాధనలు ఎదిగే కొద్దీ ఆత్మను ఆశ్రయించే శక్తి వస్తుంది. ఆత్మను ఆశ్రయించడం అంటే లోపల ఆత్మ నేనని గుర్తుంచుకున్నావు, మన చెదరదు. ఇంకా ప్రశాంతాత్మ, విగత ఇంకో నియమం బ్రహ్మచారి వ్రతే స్థిత. ఇవి రెండు రావాలంటే నువ్వు బ్రహ్మచారి అయ్యి ఉండాలండి. ఏమంటే గృహస్థులకు రాదా అన్నాడు కదా అక్కడ. బ్రహ్మచారి అయ్యింటే మనః సంయమ్య, మనసును నిగ్రహించు. ఏం చేయాలి? మచ్చిత్త. మనసును నిగ్రహించడానికి శంకరాచార్యుల వారు చెప్తారు వివేకచూడమణిలో. మనసును నిగ్రహించడానికేనండి మత్తు చిత్త. చిత్తాన్ని మత్తులు దింపుతారు అందరూ. చిత్తాన్ని మత్తులు దింపుతారండి. ఏం మత్తు అండి? రకరకాల మత్తులు ఉన్నాయి కదండి. పొగ దగ్గర నుండి, అవునా, గుడుంబ దగ్గర నుండి ఈ ఆల్కహాలిక్ పదార్థాలు అన్నీ కూడా అవే. ఇంకా సరిపోదంటే గంజాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా దొరుకుతుంది గంజాయి. అవి దొరకలేదు అంటే ఇంకా దానికంటే డ్రగ్స్ అన్నీ కూడా. ఎందుకయ్యా? మత్తు చిత్త. అవునా? ఇంకా సరిపోలేదా? మత్తు, మగువ, మాంసం కదా, మత్తు చిత్త. ఇక్కడ చెప్పింది మత్తు చిత్త కాదు, మచ్చిత్త. నా మీద మనసు నిలబెట్టు అని శంకర్ల వారు చెప్తారు. అయ్యా, మనసు నిలబెట్టడానికి మిగతా మత్తులన్నీ కూడా వాడతారు. కానీ మనసు చెడిపోయి కంప్లీట్గా చెదిరిపోతుంది ఈ మత్తుల వలన. ఉద్దేశం మాత్రం మనసును ఆపడమే, కానీ లక్ష్యం నెరవేరదు అక్కడ. నీకు లక్ష్యం నెరవేరాలి అని అంటే అది ముందుకు చెప్పినట్టు అన్నీ చేయగలగాలి. యోగ, ఆచరణ ద్వారా మనసును శుద్ధి చేసుకొని ఆపగలిగిన వాడు మచ్చిత్త, నా యందు మనసు నిలబెట్టగలడు. యుక్త, ఇగో మనసును కూడా భయంకరంగా తీసుకొచ్చి దింపగట్ట నిలబెట్టడం కాదు. యుక్త, శరీరము, ఇంద్రియాలు, మనసు అన్ని ఏకాగ్రమై శుద్ధమై ఆగాలి. మత్పరః ఆసీత, నన్నే దిక్కుగా నమ్ముకో. నా శక్తులన్నీ నీకు ఇస్తా. అప్పుడు నువ్వు నన్ను గుర్తించడం పెరిగే కొద్దీ
మనసుని ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఆగిపోతుంది. అర్థమైనా? లోపల ఉన్న నేను గుర్తించే కొద్దీ మనసు అది ఆగిపోతుంది. అందుకే అక్కడ చెప్పింది 5వ శ్లోకంలో, ఉద్ధరేదాత్మనాత్మానం. నువ్వు మనసును చెదరగొట్టుకుంటే, బంధురాత్మాత్మనస్తస్య ఏనైవ ఆత్మన ఆత్మాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత శత్రువతు. మనసు లోపల చెడిపోతే నీకు నువ్వే శత్రువు అవుతావు. దానికి మనసుని సత్కర్మలలో, శరీరాన్ని సద్భావాలలో మనస్సుని, సత్ జ్ఞానంలో బుద్ధిని శుద్ధి చేస్తే ఏకాగ్రమవుతాయి. యుక్త మత్పరహ సీత, నన్నే దిక్కుగా నమ్ముకోగలిగితే దానికి అందరికీ లోపల నుంచే ఆలోచనలు వస్తాయి. కానీ అజ్ఞానంలో ఉండేటప్పుడు కారణశరీరం నుంచి వస్తాయి, జ్ఞానంలోకి వచ్చే కొద్దీ ఆత్మలో నుండి వస్తాయి. ప్రతి ఒక్కరు నేను తెలివైన వాడిని అని అనుకుంటారు. అఫ్ కోర్స్ ఆ తెలివి ఆత్మ నుండి, ఏకత్వ దృష్టి నుండి వచ్చిందా, లేదా మాయ కారణ శరీరం దాని నుండి వచ్చిందా? మాయ నుండి వచ్చింది తనకే ప్రాధాన్యత ఇచ్చుకుంటుంది. ఆత్మ నుండి వచ్చింది భగవంతుడు ప్రాధాన్యత ఇస్తాడు. నా లక్ష్యం ఆయనే, నా మార్గం ఆయనే, నా సర్వస్వం ఆయనే. ఆత్మ నుండి వచ్చే ఆలోచన. అప్పుడు ఏమవుతుంది? నువ్వు సంపూర్ణంగా మత్పరహాసీత అన్నాడు. ఆయన్నే నువ్వు కానీ ఆశ్రయించి ఉండేటట్లయితే మనసుతం అయిపోతుంది, మనసు కరిగిపోతూ వస్తుంది, స్లోగా అర్థమవుతుంది నేను ఆయన్నే అనే విషయం. ఇప్పుడు అన్నిమైన కోరికలన్నీ పడిపోతాయి. విషయాల మీద కోరికలు, ధనం మీద కోరికలు, అధికారాల మీద కోరికలు, పేరు ప్రతిష్టల మీద కోరికలు, ఇవన్నీ కోరికలు, అవి పడిపోతాయి. ఈ దేహానికి ఏదంతా అలా అందుతుంది, కానీ నువ్వు మాత్రం సంపూర్ణత్వంలో నిలబడుకో, పరిపూర్ణత్వంలో నిలబడుకో. తదాస్తు. ఇది రేపు ఇంకోసారి మళ్ళీ రివైజ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చెప్పుకున్న 5 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవే ధ్యానాన్ని గురించి అత్యంత విపులంగా చెప్పబడినటువంటి విషయాలు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాస బంధించి మనసు నాకు పగలు కొట్టుకొని వెళ్ళిపోతుంది. సరే, నేను వెలుపులను రేపు చూడడానికి ట్రై చేద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.